హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఆగస్టు మంత్‌కి సంబంధించి రీడింగ్ అయితే చూస్తాం. అసలు ఈ ఆగస్టు మంత్‌కి సంబంధించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో మనం చూస్తామండి. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. పేర్ రీడింగ్ ఉంటుంది. కాల్ చేయొద్దు, మెసేజ్ మాత్రం చేయండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూయర్స్‌కి మీరు ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ద చారియట్, ఫోర్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ కప్స్, ద టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. నైట్ ఆఫ్ కప్స్, పాజిటివ్ ఎనర్జీ, డెవిల్, స్ట్రెంగ్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్, నైన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్, ఓకే. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, టూ ఆఫ్ కప్స్. ఓకే. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అండి, మ్యారేజ్ కార్డ్. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ ఏదైనా అకేషన్స్లో పాల్గొనడము అలాంటిదన్నమాట. ఓకేనా? సో, ఈ మంత్కి సంబంధించి ఎలా ఉంది మీ రీడింగ్ అంటే 100 మంది ఉన్న వారిలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరు నిలుస్తారండి. ఓకే. మీకు కార్డ్స్ అని కనిపిస్తున్నాయా? ఫస్ట్ చూద్దాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి చూస్తాను. ఇక్కడ మీకు సన్ కార్డ్ కూడా వచ్చింది. విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట ఇది. ఓకేనా? అండ్ మ్యారేజ్ కార్డ్. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి. అండ్ జస్టిస్ అనేది మీ లైఫ్లో వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీరు చాలామంది ఈ మంత్కి సంబంధించి ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారండి. ఓకేనా? చాలామంది ట్రావెలింగ్ చేయడము అండ్ పార్టీస్లో పాల్గొంటూ ఉండడము, మ్యారేజ్ అలాంటి వాటిలో చాలా పాల్గొంటూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ యాట్ ద సేమ్ టైం అక్కడ మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, చాలా మట్టుకి మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఓకే. అండ్ కొంతమందికి మీకు న్యూ పర్సన్ అయితే పరిచయం అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే.
సో ఏంటంటే మీరు చాలా మందిలో ఉన్న మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు ఈ మంత్‌కి సంబంధించి అని చెప్పాను కదా! సో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి తను గమనిస్తున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. కొంతమందికి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ మంత్‌కి సంబంధించి మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా మీరు ఎండ్ చేసుకుంటున్నారండి. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటుంది కదా! సో, అన్నీ మీరు కట్ చేసుకుంటున్నారనమాట. ఓకే. ఎవరిని కేర్ చేయకపోవడము అండ్ మిమ్మల్ని ప్రతిసారి ఎవరైతే బాధ పెడుతున్నారో, ప్రతిసారి ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో, మీకు వాల్యూ ఇవ్వకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారు మాటల రూపం కావచ్చు, లేదా తన చేతల విధంగా కావచ్చు. సో, ఏంటంటే మీరు ఎలా ఉన్నారు అంటే ప్రెజెంట్ మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే ఆ బంధాలనేది తెగిపోతాయి గదా! సో, దాని వలన మీరు కామ్‌గా ఉంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ వైపు నుంచి ఎంత బాధపడినా బాధపడతా ఉండడము. మీ మనసుకి మీరు కష్టపెట్టుకుంటున్నారండి. కానీ అపోజిట్ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే వాల్యూ ఇవ్వకపోవడము అండ్ చాలా బాధ పెడతా ఉండడము, వారి మాటలు గాని, వారి చేతల వలన గాని అలాగనమాట. సో, అలాంటి వారిని ఇక మీదట ఏంటిది అంటే మిమ్మల్ని వాల్యూ ఇవ్వని పర్సన్‌కి మీరెందుకు కేర్ చేయాలి? మీరేంటో కూడా చూపించాలి గదా! సో, ఆ విధంగా మీరు ఆ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారనమాట. ఓకేనా? ప్రతిదానికి ఓపెన్ అప్‌గా ఉంటారనమాట. ప్రతిదానికి మీ ఫీలింగ్స్ దాచిపెడతా, ఎవరేమన్నా మీరు బాధపడతా ఉండడం లేదనమాట. ఓకే. చాలా ఏంటంటే మీ ఎనర్జీ అనేది హైలీ అవుతుంది. ఓకేనా? చాలా చాలా హై ఎనర్జీలో ఉంటారు. అండ్ ఇంకా ఎవరు వచ్చినా సరే మిమ్మల్ని చూసి వారు భయపడే విధంగా మీరు మాట్లాడతారు. అండ్ మీరు అలా ఉంటారనమాట ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి. ఓకే. చాలా స్టైలిష్‌గా ఉండడం గానీ అండ్ ఎవరైనా మీతో మాట్లాడాలి అంటే కూడా భయపడే విధంగా మీరు తయారవుతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీరు ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ కూడా మీరు రిసీవ్ చేసుకునేది కూడా చూపిస్తుందండి. ఓకేనా? అది ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ అంటే మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఏంటంటే మీరు ఈ పర్సన్‌కి లవ్ ఇవ్వడము అండ్ తనని చాలా బాగా చూసుకోవడము మీరు చేశారు. కానీ ఈ పర్సన్ మీరెంతైతే ఇచ్చారో ప్రతిదీ తను తీసుకొని మీ లైఫ్‌లో నుంచి తను పారిపోవడం అనమాట. ఓకే. సో, దాని వలన మీరు చాలా విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఏంటంటే ఇంకా మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మీ లైఫ్‌లో నుంచి మీరు కట్ చేసుకోవాలి. మీరు ఎవ్వరి విషయంలో కూడా హర్ట్ అవ్వకూడదు. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్‌లో ఉన్నారనమాట. ఓకే. అంటే మీ ఎనర్జీ అనేది ఇక్కడ హై అవుతుంది కదా! సో, అంటే మీరు చాలా అందంగా తయారవ్వడం గానీ, మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా అవ్వడం గానీ, అంటే ఈ పర్సన్ బాధ నుంచి మీరు బయటకి రావడానికి ఈ ఆగస్ట్ మంత్ అనేది మేబీ ఫస్ట్ 10 డేస్ లోపలే ఇదంతా జరుగుతుందండి. ఓకేనా? మీ ఫోకస్ అంతా మీ మీద మాత్రమే ఉండడం అలా జరుగుతుందనమాట. సో, ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచైనా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. అంటే చూడండి ఇక్కడ స్పైయింగ్ కార్డ్. 3 ఆఫ్ పెంటికల్స్ అనమాట. సో, ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారండి. ఇక్కడ కార్డ్ ఎక్కడో వచ్చింది చూపిస్తాను. ఓకే. సో, మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో మేల్ అయితే మీ లైఫ్‌లో అంత అబండెన్స్ ఉండడం గానీ, అండ్ ఈ పర్సన్‌కి మీరు ఒక కొత్తగా కనిపించడం అనమాట. ఓకే. సో, దాని వలన ఈ పర్సన్ మీ మీద డిపెండ్ అయిపోతారనమాట. ఓకేనా? మీ మీద చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవ్వడము, ఇంకా మీతో ఉండాలి అని గానీ, మీతో మాట్లాడాలి అని గానీ, అండ్ ఇలాంటి పర్సన్‌ని తను దూరం చేసుకున్నందుకు ఈ పర్సన్‌కి స్లీప్‌లెస్ నైట్స్ ఉంటాయన్నమాట. ఓకే. అంటే తన చేతులారా తనే మీతో రిలేషన్‌ని ఎండ్ చేసుకున్నారనమాట. ఓకేనా? వారి ముందు మీరెంత? హ్మ్. మీరెంత అసలు అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. అండ్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. సో, ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తనకి ఒక బ్యాడ్ టైమ్ అనేది నడుస్తుంది. అండ్ మీ వైపు నుంచి మీ ఎనర్జీస్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. మీరు చాలా హ్యాపీగుంటారు. అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఎంత తాపత్రయపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అని కూడా మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తుందండి. ఓకేనా? అండ్ చాలా బాధపడుతున్నారు. తనకి స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్న వారితో కూడా తను చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారనమాట. అంటే వారి గురించి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అండ్ మీరు వారి ముందు ఎంత అండ్ ఏంటంటే మిమ్మల్ని చీప్‌గా తీసి పాడేయడం అనమాట ఈ పర్సన్. ఓకే. సో, దానికి ఏంటంటే మీరు ఈ పర్సన్‌కి ఒక కొత్త లుక్‌తో మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, అండ్
మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా రావడం జరుగుతుందండి. ఓకేనా? చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్‌గా చాలా బాధపడుతున్నారండి. ఓకే. సో, ఏంటంటే మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ ఇంకా మీరు పట్టించుకోవడం లేదు అనే విధంగా అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా మందికి ఈ ఆగస్ట్ మంత్‌లో మీకు కాంటాక్ట్ అవ్వడం కూడా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ద టవర్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ మీద తను అట్రాక్షన్‌తో అండ్ మళ్ళీ మీతో కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. అండ్ పూర్తిగా మీ లైఫ్‌లో ఎండ్ అయిపోతుంది. ఇక మీరు పూర్తిగా ఆ రిలేషన్ మీద మీరు హోప్ అనేది వదులుకుంటున్నారు కదా! వదులుకున్నారు గూడా. ఓకే. సో, అలాంటి రిలేషనే మళ్ళీ రీబర్త్ అవుతుందనమాట. సో, దాని వలన మీరు ఏంటంటే మీరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఆ టైంలో మళ్ళీ ఈ పర్సన్ రావడము, దాని వలన మళ్ళీ మీరు కొంచెం ఎమోషనల్‌గా మళ్ళీ మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ చాలా మటుకి మీ సోల్‌మేట్ గూడా అయ్యుండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. సోల్‌మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది చూపిస్తుందనమాట. అండ్ కార్మిక్ రిలేషన్. ఓకే. ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. సో, చాలా బాగున్నాయండి కార్డ్స్. ఓకే. చూడండి. ప్రతి ఒక్క కార్డ్ అనేది ఈ రీడింగ్‌లో వచ్చేసినాయి. ఓకే. సో, వీరు ఇక్కడ రాశులు గూడా చెప్తాను. మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ ఎక్కువ ఉందన్నమాట. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అన్నట్టుగా తను ఆలోచిస్తా ఉన్నారండి. ఓకే. మళ్ళీ మీతో ఏదో మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా చూడండి. ఈ పర్సన్ మళ్ళీ ఆగస్టు మంత్‌లో వస్తున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఆల్రెడీ. అంటే మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అన్నమాట. ఓకే. కొంతమందికి మీ మీద ఫ్యాషన్‌తో వస్తున్నారు అండ్ మీరు చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ మీ స్టైల్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి. అండ్ మీ లైఫ్‌లో అబండెన్స్ అండ్ మీరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారండి. మనీ పర్పస్‌గా మీకు చాలా గ్రోత్ అనేది ఉండబోతుందన్నమాట. ఓకే. అండ్ న్యూ లవ్ అనేది మీ లైఫ్‌లో కూడా రాబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ చాలా మటుకి మీ పాస్ట్ పర్సన్ లైఫ్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో రిసీవ్ చేసుకోవడం కూడా చూపిస్తుందన్నమాట. ఓకే. అండ్ మనీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. మనీ మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే అండి. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.